ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు. ద లార్డ్ అప్హోల్డ్స్ ఆల్ దట్ ఫాల్. ఎవరైనా పడిపోయిన వారిని చూస్తే నవ్వుకుంటాము. జీవితంలో కృంగిపోయిన వారు అంటే చులకనగా భావిస్తాము. కానీ ఒక్కరు మాత్రమే పడిపోయిన వారిని లేవనెత్తువాడు, లేవనెత్తి వారిని ఉద్ధరించువాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోకంలో నీవు ఏమి పోగొట్టుకున్నా సరే అది నీకు తిరిగి రెండంతలుగా ఇచ్చేవాడు ఆయన ఒక్కరు మాత్రమే. చాలామంది నిలబడి ధైర్యంగా ఉన్న వారిని చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు. అదే ధైర్యంను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉంటే మాత్రం చెయ్యి అందించేవారు ఎవ్వరూ కూడా ఉండరు. బాధల్లో కష్టాల్లో ఉంటే చూసి ఆనందించువారు తప్ప నిన్ను తట్టి పైకి లేపువారు ఎవ్వరూ ఉండరు. కనుక ఎవ్వరి మీద నీవు ఆశ పెట్టుకొని బ్రతుకకు. ఎవరిని నమ్మిక వారిపై ఆధారపడక కేవలం యేసు ప్రభువును మాత్రమే నమ్ముకో. ఆయనే నీ హృదయ వాంఛలను తీర్చువాడు. నీ కష్ట సమయాల్లో నిన్ను ఆదుకునివాడు, నిన్ను ఆదరించువాడు. నీ బాధను, నీ రోగాన్ని తీసివేయువాడు, నీ సమస్త అక్కరలను తీర్చువాడు ఆయనే. యెహోవా పడిపోవు వారినందరినీ అంటే కొంతమందిని అని కాదు, కానీ ఆయన అందరికీ ప్రభువు. ఆయన అందరి కొరకే ఈ లోకానికి వచ్చారు. కనుక అందరినీ సమానంగా చూచువాడు. ఏ పక్షపాతం లేకుండా అందరినీ ఉద్ధరించువాడు. కృంగిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్య పరిపాలన తరతరములు నిల్చును. ఆయన నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. ఆయననే నమ్ముకుంటే నీ స్థితిని గతిని మార్చి నీ పరిస్థితులను చక్కబరుచువాడు ఆయనే. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వినిచున్నారో తండ్రి ప్రభా, వారితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. అవును ప్రభా, దిక్కుతోచక ఈ ఉదయకాల సమయంలోనైనా ఎవరైతే కృంగిన సమయంలో ఉన్నారోనైనా, ఎవరైతే లేవలేని స్థితిలో ఉన్నారోనైనా, ఎవరైతే నాయన బాధలలో కూరుకుపోయి ఉన్నారోనైనా, అట్టి వారిని లేవనెత్తుతానని సెలవిచ్చవయ్యా. వారిని ఉద్ధరిస్తానని సెలవిచ్చవయ్యా. దయతో అట్టి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నీ కృపా కాపుదల ప్రతి ఒక్కరిపై కృమ్మరించండి. వారి అవసరతలను తీర్చండి. దీనులను, దరిద్రులను, దిక్కులేని వారిని నాయన ఆదరించువాడు తండ్రి ప్రభా. నాయన ఎవరైతే మీ మీద ఆనుకొని బ్రతుకుతున్నారో నాయన, వారిని విడిచిపెట్టువాడు కాదు తండ్రి ప్రభా. వారి సమస్త అవసరాలని, అక్కరతలను నాయన మీరు తీర్చండి అయ్యా. నాయన ఈ వాగ్దానంతో మీరు మమ్మల్ని నాయన ఒక్కసారి మమ్మల్ని మాట్లాడినందుకు వందనాలు తండ్రి ప్రభా. నాయనా తండ్రి ప్రభా, ఉదయకాల సమయంలో నాయన నీ మెండైన ఆశీర్వాదాలు మాకు కుమ్మరించండి దేవా. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను, అక్రతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.